హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ రమాదేవి పాపలు హియర్, మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు ఒక ముఖ్యమైన విషయము డిస్కస్ చేయాలనుకున్నాను. అది స్పర్మ్ డొనేషన్. స్పర్మ్ డొనేషన్ అనేది ముఖ్యంగా యాక్చువల్గా యానిమల్స్లో స్టార్ట్ అయింది, కానీ అది స్లోగా హ్యూమన్స్లో కూడా స్టార్ట్ అయిందనమాట. ఈ డొనేషన్ అనగానే చాలామంది, అంటే నేను చాలాసార్లు నాతో పేషెంట్స్ వచ్చినప్పుడు, నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చినప్పుడు పేషెంట్తో పాటు రిలేటివ్ ఎవరన్నా వస్తే వాళ్ళకి ఆల్రెడీ కనుక పిల్లలు కనుక ఉంటే ఈ డొనేషన్ అనేదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. కానీ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో, వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అది అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది దీంట్లో ఉన్న అవసరం ఏంటి, లోతుపాతలు ఏంటి అని. కాబట్టి అంటే డొనేషన్ అనగానే మనం ఎప్పుడు కూడా స్ట్రెస్కి గురి అవుతూ ఉంటాము, కానీ అలా గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనంటే సింపుల్గా కొంచెం చెప్పాలంటే, మనము మ్యారేజ్ చేసుకోబోతున్నాము. మనకి ఇండియాలో అయితే దాదాపుగా అన్ని అరేంజ్డ్ మ్యారేజెసే ఉంటాయి. దాంట్లో చాలామందిని చూస్తారు, పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు, అందులో ఎవరినో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎవరిని చేసుకుంటామో అది ఫైనల్ అనుకోండి, కానీ ఒకవేళ చేసుకోలేదనుకోండి, ఒకవేళ ఇంకొకళ్ళతో అయ్యిందనుకోండి, ఏమయ్యేది పుట్టే పిల్లలకి? ఈ స్పర్మ్ డొనేషన్లో కూడా అంత మినిమం చేంజ్ మాత్రమే ఉంటుంది. అందుకని స్ట్రెస్కి గురి అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత క్లినిక్ తప్పకుండా మీ మనసులో ఉన్నటువంటి డౌట్స్ అన్నిటినీ కూడా వాళ్ళు ప్రాబ్లం వాళ్ళదిగా ఆలోచించి, ఏ ప్రాబ్లము ఫ్యూచర్లో పుట్టిన బిడ్డకి కానీ తల్లిదండ్రులకి కానీ రాకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తాం. కాబట్టి యాక్చువల్గా మీరు ఒక రకంగా మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది డిజైనర్ బేబీ లాగా మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు మనం డొనేషన్ తీసుకునేటప్పుడు డోనార్కి తప్పనిసరిగా మన ఫిజికల్గా బాగుండాలా, ఎడ్యుకేషనల్గా బాగుండాలా, మెంటల్గా బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఇవన్నీ మనం అనుకుంటాం. కాబట్టి అవన్నీ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నటువంటి స్పర్మ్ మనం డొనేట్ చేసుకుంటే మరి తప్పనిసరిగా పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా, అంత అందంగా, మానసికంగా, శారీరకంగా అన్నీ కూడా మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే కాకపోతే 1984లో హెచ్ఐవి అనే ఇన్ఫెక్షను ప్రపంచంలో స్టార్ట్ అయింది. ఈ హెచ్ఐవి ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, అంటే ఇద్దరు మ్యాన్ అండ్ విమెన్ కలిసినప్పుడు ట్రాన్స్మిట్ అయ్యేటువంటి వైరస్ అనమాట. అందుకని ఈ వైరస్కి ఇంక్యుబేషన్ పీరియడ్ దగ్గర దగ్గర 6 నెలలు ఉంటుంది. కాబట్టి ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షను ఈ స్పర్మ్ డొనేషన్ ద్వారా రాకుండా ఉండటానికి మనకి అంటే ఐసీఎంఆర్ కానీ లేకపోతే వేరే దేశాల్లో కానీ ఒక రూల్ పెట్టారు. ఏంటంటే సెమెన్ డోనార్ దగ్గర మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ నార్మల్గా ఉంటే తీసుకుని ఫ్రీజ్ చేసి 6 months తర్వాత అది మనం ఎప్పుడైతే మన స్పర్మ్ డొనేట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు డోనార్ని మళ్ళీ వెనక్కి పిలిచి హెచ్ఐవి టెస్టు పాజిటివా నెగిటివా అని చూసి, నెగిటివ్ కనుక అయితే అప్పుడు ఆ శాంపిల్ని డొనేషన్కి వాడతామన్నమాట. ఇది ఒక్క జాగ్రత్త కనుక తీసుకుంటే మనకి ఏ రకమైన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ స్పర్మ్ డొనేషన్ అనేది ఎవరికి అవసరం అవుతుంది, ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ముఖ్యంగా మగవాళ్ళల్లో స్పర్ము అంటే ఇంటర్ కోర్స్ తర్వాత, ఇజాక్యులేషన్ తర్వాత సెమెన్ అనేది బయటకు వచ్చి దాన్ని మైక్రోస్కోప్లో పరీక్ష చేస్తే దాంట్లో స్పర్మ్స్ అనేవి కంప్లీట్గా యాబ్సెంట్ ఉండటాన్ని అజూస్పర్మియా అంటాం. ఈ అజూస్పర్మియాలో 2 రకాలు ఉంటాయి: అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటేనేమో అంటే టెస్టిస్ నుంచి పెనిస్కి వచ్చే మార్గము బ్లాక్ అవటం వల్ల వచ్చేటువంటిది అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా. తర్వాత నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటే ట్రాక్ అంతా నార్మల్గానే ఉంటుంది, లోపల తయారవుతుంటాయి కానీ అవి బయటకు రావన్నమాట. ఇటువంటి కండిషన్స్లో అంటే లోపల తయారయ్యే పేషెంట్స్లోనేమో ఆప్షన్ ఉంటుంది, మీకు కావాలంటే ఐవీఎఫ్ ఇక్సీ చేసుకోవచ్చు, లేకపోతే డొనేషన్కి వెళ్ళొచ్చు. అంటే కొంచెం డబ్బు ప్రాబ్లం ఉన్నవాళ్ళు డొనేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు యూజువల్గా. ఒకవేళ డబ్బు ప్రాబ్లం కనుక లేకపోతే ఈ ఐవీఎఫ్ ఇక్సీకి ప్రొసీడ్ అవుతూ ఉంటారు. ఇది ఒక కండిషన్. అంటే
టెస్టిక్యులర్ అబ్స్ట్రక్షన్ ఉండటానికి కూడా, అంటే టెస్టిస్లో తయారయ్యి బయటికి రాకపోవటానికి ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేసుకుని, వ్యాసెక్టమీ చేయించుకొని, పిల్లలు వద్దనుకొని చేయించుకుంటారు. కానీ ఏ కారణం వల్ల వాళ్ళు విడిపోవటం వల్ల కానీ, లేకపోతే పుట్టిన పిల్లలకి ఏదైనా ప్రమాదం జరగటం కానీ, అటువంటి కండిషన్లో ఏంటంటే మళ్ళీ పిల్లలు కావాలనుకున్నప్పుడు ఈ స్పర్మ్ రీఆపరేషన్ చేయటమన్నా లేకపోతే డొనేషన్ చేయటమన్నా చేయొచ్చు. కొంతమందిలో పుట్టుకతోనే కంజెనిటల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ అంటాం. అంటే 2 గొట్టాలు టెస్టిస్ నుంచి పెనిస్కి వెళ్ళే కమ్యూనికేషన్ ఉండేటువంటి గొట్టాలు అసలు పుట్టుకతో లేకపోవటం, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఈ ఎపిడైడమిస్ దగ్గర అది బ్లాక్ అవటం. ఈ అన్ని కండిషన్స్లో కూడా ఇజాక్యులేషన్లో స్పర్మ్ అనేది ఉండదు, ఓన్లీ సెమినల్ ప్లాస్మా అనేది మాత్రమే ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందిలో ఏంటంటే టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాం. అంటే టెస్టిస్ లోపల స్పర్మ్స్ తయారవ్వాల్సిన సెమినిఫెరస్ ట్యూబ్యూల్సే సరిగా డెవలప్ కాకపోవటం, ఇది ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అంటాము. దీనివల్ల కొంతమందికి స్పర్మ్ ఇజాక్యులేషన్లో ఉండదు. కాబట్టి ఇటువంటి కండిషన్స్లో కూడా మనకి ఈ స్పర్మ్ డొనేషన్ అవసరమవుతుంది. ఇంకా కొంతమందిలో వై క్రోమోజోమ్తోని అసోసియేటెడ్ కంజెనిటల్ ఎబ్నార్మాలిటీస్ కానీ, లేకపోతే ఆటోజోమల్ కంజెనిటల్ ఎబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా పుట్టే బిడ్డకి వచ్చే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళల్లో కూడా ఈ హెల్దీ స్పర్మ్ డొనేషన్ అనేది చేసుకోవచ్చు. అట్లాగే కొంతమంది ఈ కాలంలో అంటే అమ్మాయిలు పెళ్లి చేసుకోవద్దు అనుకొని ఉండిపోవటము, కానీ మాకు ఒక బేబీ కావాలనే కోరిక ఉండటము అనేది చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళల్లో సింగిల్ ఉమెన్లో కూడా ఈ స్పర్మ్ డొనేషన్ అవసరమవుతుంది. ఇంకా కొన్ని కంట్రీస్లో ఈ లెస్బియన్ మ్యారేజెస్ అనేది కూడా కామన్. అంటే ఆడవాళ్ళు కలిసి మ్యారేజ్ చేసుకోవటము, అటువంటి కండిషన్స్లో కూడా ఈ స్పర్మ్ అనేది అవసరం అవుతుంటుంది అనమాట. ఇంకా కొంతమందిలో ఆలిగోఎస్టినోస్పర్మియా అని, అంటే స్పర్మ్ ఉంటుంది కానీ అది దాని ఫంక్షన్స్ సరిగా లేకపోవటం కానీ, లేకపోతే అది ఫర్టిలైజ్ కాలేకపోవటం కానీ, ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఐవీఎఫ్ ఇక్సీ అఫోర్డ్ చేసుకోలేని వాళ్ళల్లో ఈ స్పర్మ్ డొనేషన్ అనేది చేయొచ్చు అనమాట. తర్వాత మనము అంటే ఒకసారి ఓకే మనము డిసైడ్ అయ్యాము, క్లినిక్తో మీరు డిస్కస్ చేశారు, డొనేషన్ ఒప్పుకున్నారు, కాబట్టి ఎట్లా ప్రొసీడ్ కావటము అనేది చూస్తే, ఈ ఫస్ట్ ఈ స్పర్మ్ మనము డొనార్ దగ్గర నుండి తీసుకునేటప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము మనము ఏమేమి కంప్లీట్గా మనము చేయాలో అవన్నీ కూడా క్లినిక్ ముందుగానే వాటిని రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేస్తారనమాట. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా 2 విషయాలు, ఒకటి ఫిజికల్ క్యారెక్టర్సు, 2 సైకలాజికల్ క్యారెక్టర్సు, 3 హెల్త్ పరమైనవి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూస్తాం. అయితే స్పర్మ్ డోనార్కి ఫస్ట్ రాగానే మనము ఫిజికల్ క్యారెక్టర్స్, హైటు, వెయిటు, కలర్ ఆఫ్ ద ఎయిర్, కలర్ ఆఫ్ ద ఐ, కలర్ ఆఫ్ ద హెయిర్, ఇవన్నీ కూడా తీసుకుంటాం. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏం చదువుకున్నారు, తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు, ప్రొఫెషన్ ఏంటి, ఆ డీటెయిల్స్. ఆ తర్వాత పర్సనల్గా ఏమైనా హ్యాబిట్స్ కానీ, అంటే సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, ఇలా ఏమైనా హ్యాబిట్స్ అనేవి ఉన్నాయా, స్మోకింగ్ ఇవేమన్నా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. తర్వాత మన కంట్రీలో కామన్ కాదు కానీ వేరే కంట్రీస్లో సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది కూడా మనము చూస్తూ ఉంటాం, వాటి గురించి కూడా హిస్టరీ తీసుకోవాలి. తర్వాత పర్సనల్గా హిస్టరీలో ఏమన్నా ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమైనా మెడిసిన్స్ అవి ఏమైనా తీసుకుంటున్నారా, ఇవన్నీ చూస్తాం. అది కాక ఏంటంటే ఫ్యామిలీలో కూడా ఏమైనా కంజెనిటల్ ఎబ్నార్మాలిటీస్ కానీ అదర్ హెల్త్ ఇష్యూస్ కానీ ఉన్నాయా అనేది ఫ్యామిలీ హిస్టరీ అంటాం, అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత హెల్త్ని గురించి పరీక్ష చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, లేకపోతే థాలసీమియా కానీ, తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్, తర్వాత HIV 1, 2, హెపటైటిస్ C, హెపటైటిస్ B, క్లామీడియా, STD, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది వాటికన్నిటికీ రిలేటెడ్ టెస్ట్లు అవి చేస్తాం. కాంప్రహెన్సివ్ జెనెటిక్ ఎనాలిసిస్ ఆప్షనల్ పెడతాం, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ ఉంటుంది. యూజువల్గా అది ప్రతి పేషెంట్కి అవసరం ఉండదన్నమాట. ఇవి జనరల్గా తీసుకునే జాగ్రత్తలు అనమాట. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఒక 3 to ఒక ఏజ్ గ్రూప్ కూడా, యంగర్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 21 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర నుండి సెమెన్ డొనేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి సెమెన్ శాంపిల్ అది ఇచ్చేటప్పుడు సెమెన్ అనాలిసిస్ చేసి సెమెన్ పారామీటర్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయా లేవా ప్రెగ్నెన్సీ రావడానికి అనేది, అది కూడా ఒక ముఖ్యమైన పరీక్ష.
తర్వాత ఓన్లీ అనాలిసిస్ అంటే ఆల్రెడీ వాళ్ళకి పిల్లలు ఉంటే దట్ ఈస్ ఫైన్. ఒకవేళ పిల్లలు లేరు, యంగ్ వాళ్ళు 21 ఇయర్సే 22 ఇయర్సే ఉన్నారు అంటే వాళ్ళకి స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని, స్పర్మ్లో 4 భాగాలు ఉంటాయి, హెడ్, టెయిల్, మిడ్ పీస్, న్యూక్లియస్, యాక్రోజోమ్ అని. అవి కూడా సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా టెస్ట్ చేసి, తర్వాత సెమెన్ మాస్టర్బేషన్తోని కలెక్ట్ చేసుకొని దాన్ని స్మాల్ వాల్యూమ్స్గా 0.5 cc 0.5 cc అలా వాల్యూమ్స్గా వాటిని ఎలొకేట్ చేసి వాటిని ఫ్రీజ్ చేసి అట్టి పెడతారు. మళ్ళీ అవసరమైనప్పుడు వాటిని బయటకు తీసినప్పుడు థా చేసి స్పర్మ్ పారామీటర్స్ అన్నీ చూసి వాష్ చేసి దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్కి కానీ ఇంట్రా సర్వైకల్ ఇన్సెమినేషన్కి కానీ వాడచ్చు అనమాట. ఇది అంటే ఎలాగో అంటే ఐయుఐ అనేది అదే హస్బెండ్ పార్ట్నర్తో చేసే సెమెన్తోనైనా డోనార్తో అయినా ఈ రిసిపియంట్కి మాత్రం చేయాల్సిన నార్మల్గా రెగ్యులర్గా చేసేటువంటి టెస్ట్లన్నీ చేయటము, స్క్రీన్ చేయటము, ఆ అమ్మాయికి యూట్రస్, ఓవరీ, హార్మోన్స్, జనరల్ హెల్త్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయా లేదా, కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా అమ్మాయికి కూడా అవసరం అవుతుంది. ఈ ఇద్దరికి కూడా డోనార్కి అమ్మాయికి ఇద్దరికి టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవ్వటానికి మనకి మెడిసిన్స్ ఇచ్చి పీరియడ్ అయిన 13th డే నుండి 16th డే వరకు రెగ్యులర్గా ఎవ్రీడే స్కానింగ్ చేసి ఎప్పుడైతే మెచ్యూర్ ఫాలికిల్ అనేది డెవలప్ అవుతుందో అప్పుడు దానికి హెచ్సిజీ ఇంజెక్షన్ ఎగ్ రిలీజ్ కోసం ఇస్తాము. అది ఇచ్చిన 36 అవర్స్కి 4-5 గంటల ముందు కానీ 4-5 గంటల తర్వాత కానీ ఈ ఇన్సెమినేషన్, డోనార్ ఇన్సెమినేషన్ అనేది కనుక చేస్తే అప్పుడు అంటే సేమ్ ఎగ్, స్పర్మ్ రెండు ఒకేసారి లైవ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. ఇది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ చేస్తే, ఎందుకంటే హస్బెండ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది మనం కనుక డొనేషన్ తీసుకుంటే మనకి 1 నెలలోనే ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ డొనేషన్ అయినా కూడా ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కూడా మనకి ఏ విధమైన ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోకపోయినా కొత్తగా మ్యారేజ్ అయిన నెలల్లో కూడా ఫస్ట్ మంత్లో 25% మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని డోనార్ ద్వారా కూడా మనకి 20 to 25% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఇంకా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అమ్మాయిలో థైరాయిడ్ అని కానీ లేకపోతే ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్, ఇవే ఏదే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా హస్బెండ్ ప్రాబ్లంతో పాటు ఫీమేల్ ప్రాబ్లం కూడా ఏదైనా ఇన్ఫర్టిలిటీకి కాంట్రిబ్యూట్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తక్కువ పర్సంటేజ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకవేళ అమ్మాయిలో ఎటువంటి ప్రాబ్లము లేదు, కంప్లీట్గా నార్మల్గా ఉంది, అన్నీ కూడా జనరల్ హెల్త్ బాగుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ బాగుంది, సైకలాజికల్ స్ట్రెస్ఫుల్గా లేదు, పాజిటివ్ థింకింగ్ ఉంది అంటే అప్పుడు డెఫినెట్గా 20-25% ప్రెగ్నెన్సీ రేటు ఈ ఐయుఐ డొనేషన్ ద్వారా వస్తుంది. జనరల్గా చాలామంది అంటే ఈ ఐయుఐతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని కూడా అడుగుతూ ఉంటారు. అంటే మనం ఏదైనా కూడా మనకి అంటే పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అనేది తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దానికి కావాల్సిన ఐసిఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారము కొన్ని ఫామ్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ అన్నీ ఫిల్ చేయటము, కన్సెంట్ తీసుకోవటము, తర్వాత మిగిలిన ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి ఏవి రాకుండా డోనార్ శాంపుల్కి తగిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సర్జికల్ ప్రొసీజర్స్ ఏది చేసినా కూడా ఏసెప్టిక్ ప్రికాషన్స్ 100%. ఒక సర్జరీ చేస్తే ఎటువంటి క్లీన్ సిస్టంలో చేస్తామో, క్లీన్ రూమ్, క్లీన్ ఎక్విప్మెంట్, స్టెరైల్ ఎక్విప్మెంట్, స్టెరైల్ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాల్సిన అవసరం మాత్రము క్లినిక్ ఉంటుందన్నమాట. ఇలా గనక చేస్తే దాదాపుగా 99% ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావు, పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఎప్పుడు కూడా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీ పాజిటివ్, డోంట్ టేక్ స్ట్రెస్. మీరు ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు మీరు నార్మల్గా చేయవలసిన పనులన్నీ చేయొచ్చు, నార్మల్గా తినే డైట్ అంతా తీసుకోవచ్చు. ఓన్లీ మీరు డాక్టర్కి మీ రిజల్ట్స్ ఇంప్రూవ్ కావడానికి మీరు చేయాల్సిన మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే సైకలాజికల్గా పీస్ఫుల్గా హ్యాపీ గో లక్కీ టైప్ ఉండటం మీ బాధ్యత. దీనివల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీ పాత్ర మీరు పోషిస్తే డాక్టర్ గారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు డిశ్చార్జ్ చేసి కరెక్ట్గా సైంటిఫిక్గా మీకు ట్రీట్మెంట్ ఇస్తే చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను తర్వాత ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.